ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వడంపై హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన ఉంది. దీనిలో క్రమంగా అన్ని బీసీ సంఘాలతో పాటు ప్రముఖ రాజకీయ పార్టీలు సైతం బీసీలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనిపై బీసీ నాయకులు కోడ మోహన్ రావు గారు ఏమంటున్నారో చూద్దాం. రేపు మద్దతు విషయం కూడా తను మాట్లాడుతున్నారు, ఆయనకి తెలుసుకొని ఉన్నాం. సార్ నమస్తే సార్. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రభుత్వం చెప్పింది సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా నమస్కారం మీడియాకి. ఈరోజు ఏదైతే బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషను ప్రజెంటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యమపరంగా తీసుకున్న చర్య. అది ఉన్న రిజర్వేషన్లు ఏవైతే పాతవి ఉన్నాయో వాటిని తుంగలో దొక్కి 42% బీసీలకు ఇస్తామని ఆశలు కల్పించిన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక సుక్కెదురుగా ఇవాళ ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఉన్నది. కనుక మేము కూడా బీసీలకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళం కనుక బీసీలకి మద్దతు ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. నేను బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యేంత వరకు ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కమ్యూనిస్టు ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, ప్రజలకి ఏదైతే వాగ్దానం చేస్తారో ప్రభుత్వాలు, పాలకులు, వాటిని అమలు చేయాలని చెప్పేసి దాంట్లో మేము ముందంజలో ఉంటాం. కనుక ఈ అంశంపై మేము మాట్లాడేది ఏంటంటే 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలనేది మా యొక్క డిమాండ్. ఓకే సార్, దీనిలో అనుకూలంగా ఏంటంటే సార్, ప్రధాన ప్రతిపక్షాలుతో పాటు మిగతా పార్టీలు కూడా రేపు బంద్కు పిలిపించాయి సార్. ఈ బంద్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఈ బంద్ సక్సెస్ అవుద్దాం అనుకుంటున్నారా? బంద్ ఖచ్చితంగా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కనుక బీసీలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటారనేది నేను ఆశిస్తున్నా. కాబట్టి నాతోటి పాటుగా కొంతమంది బీసీలను కూడా కదిలించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు, దీంట్లో వాస్తవం అనేది ఉందా సార్? ఇప్పుడు చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే దాన్ని తొక్కిపట్టడం అనేది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వైఖరి ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణలో బీజేపీ బీసీలకు సంబంధించిన దాంట్లో 42% రిజర్వేషన్లో మద్దతు కల్పించాలనేది మాతో పాటు మేము కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితి కనుక కొనసాగకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్ర బీసీ ఓటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అనేది ఏంటంటే, ప్రజల బయట టాక్ ఏంటంటే, కావాలని బీసీలకు ఇవ్వాలని లేదులే కానీ కావాలని ఎట్లా ఇది నీరుగారిపోద్ది కాబట్టి చట్టాన్ని తీసుకొచ్చింది అని బయట అనుకుంటున్నారా సార్? దీంట్లో వాస్తవం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు అలా అనుకోవటం కరెక్ట్ కాదు. ఏదైతే ప్రభుత్వం సరైన ఆలోచన అనేది చేస్తుందనేది ప్రజల్లో ఒక విశ్వాసం నిండుంది కనుక దాన్ని మనం అమలు చేయాలని చెప్పి కోరుకోవడంలో మనం ముందుండాలనేది నా యొక్క భావన. ఓకే, చూస్తున్నాం బీసీ సంఘం బీసీ నాయకులు మాట్లాడారు మోహన్ రావు గారు. తను అనేది ఏంటంటే, ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉందని, దీన్ని అమలు చేసిన తర్వాతే రేపు జరిగే స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళాలని కోరుతున్నారు. రేపటి బంద్కు కూడా మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. సార్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.